Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గానికి ఒక శ్రామికుడిగా తాను పనిచేయటం ఎంతో ఇష్టమని తెలిపిన ఎమ్మెల్యే వెనగళ్ల. ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తా, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటా అంటున్న ఎమ్మెల్యే. పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన మెజార్టీ అందించాలని కోరిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు. ఎమ్మెల్యే రాము సూచనల మేరకు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కూటమి నేతల ఎన్నికల ప్రచార కార్యక్రమం. నిర్వియోగంగా మారిన రామ్ రమయ్య పార్కును అభివృద్ధి చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. గుడివాడ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పార్కు అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ విజ్ఞప్తి. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు శాసనసభ్యులు వెనగళ్ల రాము నిర్వహిస్తున్న కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ద్విచక్ర వాహనంపై పర్యటించిన శాసనసభ్యులు రాము అనేక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా గడిచిన 6 నెలల్లో గుడివాడలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది అన్న విషయాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ తనకు గుర్తుందని, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో త్వరలోనే గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే రాము వివరించారు. అంతేకాకుండా గుడివాడలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేక సంఘటనలపై ప్రజల వద్ద నుండి అభిప్రాయాలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం పేరు చెప్పి, నేతల పేర్లు చెప్పి ఎవరైనా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే అటువంటి ఘటనలను తన దృష్టికి తీసుకొని రావాలని, గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి మాత్రమే తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. రిజర్వ్ సైట్ లో పెట్టాం, ఆల్రెడీ ట్యాంక్ పెట్టాం. అది ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ట్యాంక్ పర్మిషన్ వచ్చి దానికి డబ్బులు శాంక్షన్ అయ్యి దాంట్లో ఇటు వచ్చి మన పడటానికి ఇంకా చాలా రోజులు అప్పుడు దాకా ఇట్లా ఉంచలేం కదా. ఈ సమ్మర్కే గుడివాళ్ళు ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం రాకుండా చేయడానికి చేస్తున్నాం అంతా. బేసిక్గా ముందు చిన్న పంపుల చెరువు ఉందా, దానికి బొక్క పడిపోయిందా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందా, అది పూడ్చాం. సొంతగా కూర్చుని పూడిపించాం మనమే. మళ్ళీ టెండర్లు అన్నారు, అన్నారు అవన్నీ కూడా తీసేసి మన దీంతోనే వేయించాం బేసిక్గా.
సో ఆ ట్యాంక్ లో ఉంది కాబట్టి మనకి ఇంకా కొంచెం నీళ్లు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎల్టీడీ బండి రన్నింగ్ లో ఎక్కడ చనిపోయారో స్ట్రోక్ వచ్చి చనిపోయారు. చనిపోతే అది వైజాగ్ దగ్గరలో తుని దగ్గరికి వెళ్ళాక అక్కడ తీసుకున్నారంట పోలీసుకి. ఆ తుని దగ్గర పోలీసు వాళ్ళు రమ్మన్నారని అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర ఇప్పుడు మనిషి దగ్గర ఫోన్ లేదు, టికెట్ అయితే కనబడలేదు, కానీ తీసిన రిసిప్ట్ చూపించాను సార్. మరి ఎలా జరిగింది సార్ అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఓపెన్ అవగానే మీకు చెప్తాము, కంపల్సరీగా రామగారి ద్వారా చేయిస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కదమ్మా, 27/3 వరకు ఎలక్షన్ కూడా ఉంది. పెన్షన్ ఓపెన్ అవ్వాలి అసలు లేవు కదా. కొత్త పెన్షన్ సైట్ ఓపెన్ అవుతాయి అమ్మా, అవగానే చేపిస్తాను సార్. ఇక్కడ ఇది ధనియాలపేట ఎన్నో లేను మీద ధనియాలపాడు కొత్త కాలనీ లాస్ట్ లైన్ పైప్ లైన్లు అన్నీ వేస్తున్నాయంటండి వీటి. ఓకే, టైమింగ్ మార్చండి, ఇవ్వండి ఇటు. ఒకసారి అదేంటో చూసి ఇది అంటే ఎవరో 15 చెప్పించినట్టున్నారులే, కానీ అది 15 రోజులు ట్యాంక్ అయితే వస్తుంది అట్లీస్ట్. 62కి ఆధారం ఎందుకండి? 62 మనం ఇంకా కుర్రాళ్ళ కింద లెక్క నేను 100 సంవత్సరాలు పోతాను అయిపోయింది. పెన్షన్ మీకు తెలుసు కదా, మీరు సీనియర్ అంటే సైట్ ఓపెన్ అయితేనే పెన్షన్ వచ్చింది, రాగానే పెట్టించేస్తాం. ఆల్రెడీ తీసుకున్నారా ఇన్ఫర్మేషన్? ఇచ్చారా? అయిపోద్దమ్మా, 100% అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వాలి. జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ మెజార్టీ చేకూర్చాలని కోరుతూ గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పర్యటించడం జరిగింది. పలు పాఠశాలల్లో పర్యటించిన రాంబాబు పట్టభద్రులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంధకారం నుండి విముక్తి చెంది అభివృద్ధి వైపు నడుస్తుందని వివరించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ మెజార్టీ చేకూరిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చక్కటి మార్గం లభిస్తుందని ఆయన సూచించారు. పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనకి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈయన్ని బలపరిచి ఈయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు, ఈయనకున్న అర్హతలు ఏంటి దాన్ని మేడం గారు పెట్టారు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. మనం ఓటేస్తున్నామో వాడి క్యారెక్టర్ కూడా మనకు తెలియాల్సిన అవసరం. సో ఆ దృష్ట్యా మీకు ఏం చెప్తాను, ఈ రాజేంద్ర ప్రసాద్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకసారి మినిస్టర్గా పనిచేశారు, ఆ మినిస్టర్గా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. సో ఆయన నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మినిస్టర్గా చేసేటువంటి టైంలో ఎక్కడెక్కడైతే మనకు అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఇవాళ పిల్లలందరూ చదువుకోవాలంటే ఇంజనీరింగ్ చేయాలంటే కూడా లేదా బాంబేలో, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లా వెళ్ళిపోయి చదువుకునే పరిస్థితి. మామూలుగా చెప్పుకోవడం మా అబ్బాయి బెంగళూరు చదువుతున్నాడు, మా అబ్బాయి బాంబేలో చదువుతున్నాడు అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి అది పడేటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం నేర్చుకుంటున్నారనే విషయం మనకు అవగాహన పరిస్థితి లేకుండా చదువుకోవాల్సిన
ఇది రామారావు గారు అలాగే ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే ఇది కేవలం లాగితే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి యువత ఎవరికి ఉన్న వాళ్ళు నష్టపోతారు. సో ఆ గ్రామాల్లో కూడా మనం ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకునేదానికి మంచి అవకాశం దొరుకుతున్న ఉద్దేశంతో ఓవరాల్గా ఉన్నటువంటి గ్రామాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అంతా రాజేంద్ర ప్రసాద్ గారికి అలాంటి ఏర్పడిందే గుడ్డవల్లి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. గుడ్డవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతమంది ఎంత చక్కగా డిసిప్లిన్గా అలాగే మంచి బ్రాంచెస్ ఇలా ఉన్నాయి చూడండి. అలాగే ఈ కేవలం ఇంజనీరింగ్ చదవడమే కాకుండా దాంట్లోనే అదే క్యాంపస్లో ఐటీఐ కూడా ఉండాలి, అదే క్యాంపస్లో పాలిటెక్నిక్ కూడా ఉండాలి. టోటల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ వన్ క్యాంపస్. అలా ఉంటే చదువుకునే పిల్లలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఆ క్యాంపస్లోకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, చక్కటి చదువు చేసేటువంటి మార్గం మనకు సులువుగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశించి దాన్ని తీసుకొచ్చినటువంటి సంస్కరణ కూడా చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్. ఏదో మేమంటే కొంతమంది చదువుకున్నాం, కానీ అలా కాదు, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ ఫిలాసఫీ. ఆయన చెప్పేది ఏంటంటే గతంలో అయితే మనం 1970 వరకు కూడా 1960-70 వరకు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే కూడా 15% ఉంటే 85% ఆఫ్ ద పీపుల్ అన్ఎడ్యుకేటెడ్. 20% మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, 80% మంది చదువులేని వాళ్ళు. ఈ చదువులేనటువంటి 85% మంది కూడా చదువుకున్న 15% వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే తప్ప ఇంకొక ఆలోచన ఉండేది కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళు చేసేటువంటి చట్టం కానీ చదువుకున్న వాళ్ళు చేసేటువంటి మాటలు కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ అందరి మీద ఉండి మంచిగా తప్పైన పరిస్థితిగా ఆ రోజుల్లో వెళ్ళేది. కానీ ఇవాళ ఇంత డెవలప్ అయిన తర్వాత మనం ఇవాళ పరిస్థితి ఆలోచన చేస్తే ఇవాళ 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఓన్లీ 25% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో 70% మంది మనం చదువుకున్న వాళ్ళు ఉండి మనకు కావాల్సిన అవసరాలు మనం తెచ్చుకోలేకపోతే, ఉన్న చట్టాన్ని మనం మార్చుకోలేకపోతే, చట్టాల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, ఆ రోజు చేసిన చట్టాల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ కూడా మనం మనకి కవితకి కావాల్సిన విధంగా మార్చుకోలేకపోతే మనం చదువుకున్న దానికి. సో అందువల్ల ఈ స్థాయిలో ఉన్నటువంటి మనం వేసే ఓటు కూడా ఎటువంటి విధంగా వేయాలి. చదువుకున్న ఏంటంటే జనరల్ ఎలక్షన్ కాదు, ఎమ్మెల్సీ ఎలక్షన్, మేధావుల్ని సభకు పంపించేటువంటి ఎలక్షన్. సో అటువంటి వాళ్ళలో సరైన వ్యక్తిని మనం ఎన్నుకోవాలంటే కూడా మన ఎడ్యుకేషన్ ఉపయోగపడాలి. ఆ విధంగా ఆయన అన్ని రకాలుగా కూడా సముచితమైనటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన గురించి మరో అర్హత ఏంటంటే ఈ ముందే చెప్పాను, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి మంత్రిగా కూడా పనిచేసి మళ్ళీసారి ఏ పార్టీ అధినేత కానీ కాబోయే సీఎం కానీ ఆయన టికెట్ ఇవ్వడం ఎవరనుకోరు. ఎందుకంటే పార్టీ రక్తదానం చేయడమే కాకుండా రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించాలన్న ఉద్దేశంతో తమ రక్తదానం చేసిన ప్రతిసారి ఆ వార్తను ఇతరులకు తెలియచేయడం జరుగుతుందని, ఇటువంటి వార్తలను చూసి మరికొంతమంది రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి రక్తదాతలుగా మారటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరుగుతుందని సామాజికవేత్త మాచెల్ల రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఏరో హాస్పిటల్లో జానిక్ అనే నిండు గర్భిణి మహిళకు రక్తం అవసరం అవడంతో ఆర్కే వారియర్స్ సంప్రదించగా వెంటనే స్పందించి రక్తదానం చేసి ఆ మహిళ ప్రాణాలను కాపాడటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే ఆలోచనతో గుడివాడ పట్టణంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసే ప్రాణాలు కాపాడటం జరుగుతుందని అన్నారు. పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిండు గర్భిణీకి మరి ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం అవడంతో మా గుడివాడ పట్టణంలో ఉన్న ఆర్కే వారియర్స్కి సంప్రదించక మా ఆర్కే వారియర్స్ సభ్యుడైన ఆత్మూరి విశ్వేశ్వరరావు మరి ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే ఆలోచనతోనే గుడివాడ పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి ఎంతోమందికి మేము రక్తం ఇవ్వడం జరుగుతుంది. చాలామంది యువత లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టుకుని రక్తం ఇవ్వాలనుకుంటే భయాందోళన ఉండి రక్తం ఇవ్వాలంటే చాలా దూరంగా ఉంటున్నారు.
ఎందుకంటే దగ్గర దగ్గర ఆత్మూరి విశ్వేశ్వరరావు దగ్గర దగ్గర ఇప్పటికీ 10 నుంచి 11 సార్లు ఇచ్చాడు. మరి ఆయన చేస్తే వర్క్ను కూడా పక్కన పెట్టి ఆపదలో ఉన్న ఆడపిల్లకి మరి ఏదో విధంగా ఉపయోగపడాలని ఆలోచనతో ఆ వర్క్ను కూడా ఆపేసుకుని ఆ తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండాలని ఆలోచనతో ఈరోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చెప్తుంది ఒకటే, యువత కనీసం 6 నెలలకు ఒకసారైనా మీరు బ్లడ్ డొనేట్ చేస్తే మంచి యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటుందని మా ఆలోచన. దయచేసి లేనిపోయిన అపోహలు మనసులో పెట్టుకోకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మీరు మెరుగైన ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉంటుందనే ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన మా ఆర్కే వారియర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285578575. వార్తలోకి తిరిగి స్వాగతం. పుట్టుగుంట గ్రామంలో పల్లెకార్ల సొసైటీకి సంబంధించిన భూముల్ని ఆక్రమణకు గురైన సందర్భంగా పుట్టుగుంట పల్లెకార్ల సొసైటీ సభ్యులు శాసనసభ్యులు వెనుగళ్ల రామును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రామం పల్లెకార్ల సొసైటీ సభ్యులు చెప్పిన వివరాలను ఆలకించిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము తప్పకుండా న్యాయం చేస్తానని వారికి హామీ ఇవ్వటం జరిగింది. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే తాను ఉన్నానని, ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా అటువంటి వారి పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా తాను ప్రయత్నిస్తానని శాసనసభ్యులు వెనుగళ్ల రాము వివరించారు. గ్రామంలో మంచినీరు, నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకుండా చెరువును గుచ్చి సొసైటీ చెరువులలో రొయ్యల సాగు చేస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా దానిపై దృష్టి సారిస్తానని, గ్రామ ప్రజలకు అండగా నిలబడతానని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. ఎవరు ఎంతమంది ఎన్ని బిల్డింగ్లు వేసారా? ఏంటంటే జనాలు వాళ్ళందరితో బాగుంది. మెయిన్ ఊళ్ళో డ్రైనేజ్ వాటర్ బయటకు వస్తాం లేదండి అవకాశం అదొకటి పాత రేట్లేదు అధికారం మామూలుగా అయ్యారు ఆక్రమణ చేసుకుని చెరువు కింద తొలగిస్తున్నాం సార్. అదొకటి వాటర్ అన్నది బయటకు వెళ్ళే అవకాశం లేదండి. మంగళేరు అట్లా చూడండి, మంగళేరు అనేది మామూలుగా అది పాత గొడవడి కింద వస్తుంది అన్నమాట. పల్లికారులు బతుకుతానికి పాలేసుకుని బతుకుతానికి అది పాయింట్ అని మా సొసైటీ ప్రెసిడెంట్ గారు రోడ్ సైడ్ వాగులు పూర్తి చేశారు. మళ్ళీ తర్వాత ఏటా పక్కన ఎంతమందికి సంబంధించి మీ దీంట్లో మనం వెళ్ళంటే మామూలు జనాలు సరే వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు ఒక 6-7 కుటుంబాలు ఉన్నాయి నాకు. వాళ్ళకి ఇబ్బంది అంటే ఈ ముసుకు వెళ్ళేదండి, మంచిగా ముసుకు వెళ్ళేది వాళ్ళకి ఇబ్బంది. మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే ఏది లేదు. ఇంకా చేతులు పూర్తి చేసి చెరువులు గవర్నమెంట్ భూమి మామూలుగా దాని మీద మాకు ఒక గవర్నమెంట్కి ఒక 10 రూపాయలు కట్టి మేము రూపాయలు తినడానికి అవకాశం ఉంది మాకు. అయితే ఏంటంటే మాకు వాటర్ అనేది కొంతమంది తిరుగుగలంటే ఆ బోధ అనేది వదిలిపెట్టుకుని కొంతమంది మేలుకున్నారు. గవర్నమెంట్ భూమికి కొంతమంది బోధ అనేది వదిలిపెట్టుకుని కొంతమంది మేలుకున్నారు. కొంతమంది ఏంటంటే డేర్గా పూర్తి చేసారు. అది పెద్దలకైతే పూడ్చినప్పుడు మనం పూర్తిమైంది అన్నట్టుగా పూర్తి చేసుకున్నాడు. బుడమేరు దాటారు సార్. బుడమేరు ఉంది కదా మనం గూడెంలో నుంచి దాటిన తర్వాత బుజ్జి గారు ఆ పొలాలు పక్కన షూర్ పెట్టారు. మనం చూసాము మీరు ఆలోచించారు మధ్యలో ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది దాని పక్కన మంగళగిరి అనేది ఒక రోడ్ పక్కన మెయిన్ రోడ్ పక్కన ఉండేదా? మీ డ్రైనేజ్ అంతా కదా? డ్రైనేజ్ మొత్తం పొడవే జరిగింది సార్. చెరువు మంగళగిరి మొత్తం దాంట్లోకి వెళ్ళాలి సార్. బోర్డుమెట్లోకి ఎన్ని పూర్తి చేసి వస్తాం. వాటర్ వెళ్తానికి మంచిగా
ఆ నీళ్ళు బయటకు వెళ్తే మార్గం లేదు సార్, పూర్తి చేసి ఇంకోటి నెట్టేస్తాను కరెక్ట్ పెట్టండి. దాన్ని ఫాలో అప్ చెప్పి మొత్తం ఇచ్చేస్తారు వాళ్ళ స్టాంప్, సొసైటీలో స్టాంప్ వాళ్ళంతా చేసి ఇచ్చేస్తారు. ఇదే ఇది ఏం చేస్తామంటే దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి లెటర్ యాడ్ చేసి కలెక్టర్ బోర్డు సర్వే చేసి రేపు కూడా పని చెప్పి పెట్టించు. గుడివాడను అభివృద్ధి చేసేందుకు ఆహ్వానిస్తులు శ్రమిస్తున్న శాసనసభ్యులు వెనగళ్ల రాము గుడివాడ పట్టణంలో నడిబొడ్డున ఉన్న పార్కును సైతం అభివృద్ధి చేయాలని, దీని ద్వారా ఎంతో మందికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించిన వారు అవుతారని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీరామ్ బ్రహ్మయ్య పార్కు నిరుపయోగంగా పడి ఉండటంతో అనేక అసాంఘిక కార్యక్రమాలకు రాత్రివేళ అడ్డాగా మారుతుంది. ఈ పార్కును అభివృద్ధి చేయటం వల్ల ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరంగా ఉంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం ఆనుకొని చిన్నపిల్లల కోసం ఆట ప్రాంగణం ఉన్నప్పటికీ దానిని పడగొట్టి కాంప్లెక్స్ నిర్మాణం చేయడంతో సాయంత్రం వేళలా చిన్నపిల్లలను తీసుకుని బయటికి రావాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న ఈ పార్కును అభివృద్ధి చేసి చిన్నపిల్లలను ఆడుకునేందుకు ఆహ్లాదకర వాతావరణంగా తయారు చేస్తే ఎంతో ఉపయోగపడుతుందని, దీనిపై శాసనసభ్యులు వెనగళ్ల రాము దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ నియోజకవర్గానికి ఒక శ్రామికుడిగా తాను పనిచేయడం ఎంతో ఇష్టమని తెలిపిన ఎమ్మెల్యే వెనగళ్ల, ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తా, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటా అంటున్న ఎమ్మెల్యే. పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన మెజార్టీ అందించాలని కోరిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు. ఎమ్మెల్యే రాము సూచనల మేరకు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కూటమి నేతల ఎన్నికల ప్రచార కార్యక్రమం. నిరుపయోగంగా మారిన రామ్ బ్రహ్మయ్య పార్కును అభివృద్ధి చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. గుడివాడ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పార్కు అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ విజ్ఞప్తి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు కద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.